బాల్కనీ పాట్స్లో ఉంటే మాత్రం పాట్స్ని వాటర్లో దించేస్తే గాజు పురుగులు కానీ ఇంకేవైనా ఉంటే కూడా జెర్రీలు అలాంటివి ఉంటాయి కదా, అప్పుడప్పుడు స్నేల్స్ జలగలు అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ ఫుల్ వాటర్ అయిపోయేసరికి బయటకు వచ్చేస్తాయి అనమాట. సో అప్పుడు అవన్నీ పిక్ చేసి బయటకు పడేసేయచ్చు. అలాగే సాయిల్ పైన బనానా పీల్ కానీ వెజిటేబుల్ ఉన్నా కూడా ఇంట్లో ఏదైనా వెజిటేబుల్ కానీ ఏదో ఒకటి అక్కడ వేసేస్తే, ఇప్పుడు నేను క్యారెట్ వేస్తున్నాను ఒక పిన్ పెట్టి టూత్ పిక్ పెట్టి దానికి పెట్టేస్తే అవన్నీ కూడా ఆ క్యారెట్ తినడానికి వస్తాయి అనమాట. అప్పుడు మనం పిక్ చేసి పడేసేయచ్చు. అరటి తొక్క అంటే ఫ్రెష్గా అప్పుడే తిన్న తర్వాత అరటి తొక్క, పచ్చి అరటి తొక్క ఉంటుంది కదా, అది వేస్తే కూడా ఆ స్నేల్స్ అన్నీ కూడా నత్తగుల్లలన్నీ కూడా ఒక దగ్గరికి వచ్చి అది తింటూ ఉంటాయి అనమాట. అప్పుడు మనం దాన్ని పిక్ చేసి పడేసేయచ్చు. ఇలాంటివన్నీ చేసేసేయచ్చు. అలాగే ఇంట్లో బర్డ్స్ వస్తుంటాయి. మా ఇంట్లో అయితే బర్డ్స్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, వచ్చేసి స్నేల్స్ అన్ని తినేస్తుంటాయి అనమాట. ఇవన్నీ ఉంటాయి కదా గవ్వల్ లాంటివి, అలాంటి వాటిని ఏరుకొని తినేస్తుంటాయి. అలాగే